నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. అయోధ్య రాముడు ఈ రెండు పదాలు లేకుండా ఇప్పుడు వార్తలు ఉండవు. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఈ అయోధ్యకు సంబంధించినటువంటి రాముడికి సంబంధించినటువంటి వార్తలు ఉండవా? అయినా ఉంటాయి. మరో 1000 సంవత్సరాల పాటు కూడా వార్తా సంస్థలు ఉన్నంతకాలం అయోధ్య రాముడు అనేటువంటి పదం లేకుండా వార్తలు ఉండలేనటువంటిది నిర్వివాదమైనటువంటి అంశం. అయితే అయోధ్యకు సంబంధించినటువంటి ఈ జనవరి 22 వరకు రోజు ఒక అప్డేట్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జనవరి 22న ప్రారంభోత్సవం జరిగేటువంటి అయోధ్య రామాలయం ఏ విధంగా ఉండబోతున్నటువంటి ఒక అంశాన్ని తీసుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి అయోధ్య వాళ్ళు తీసినటువంటి ట్రస్ట్ వాళ్ళు తీసినటువంటి వీడియోలో అయోధ్య రామ మందిరం ఎక్కడ కడుతున్నారు అనేటువంటిది, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ టెంపుల్ ఎక్కడ ఉంది అనేటువంటిది, ఆ తర్వాత సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అయోధ్య రామ మందిరమే అయోధ్యలో ఉన్నది అనేటువంటి ఒక తీర్పు వచ్చిన తర్వాత అనుకూలంగా వచ్చిన తర్వాత జరిగినటువంటి పనులు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది చూసుకుంటే 1000 సంవత్సరాల పాటు చెక్కి చెదరకుండా 1000 సంవత్సరాల పాటు 6.5 మ్యాగ్నిట్యూడ్లో వచ్చేటువంటి భూకంపాలను కూడా అంతటి తాకిడిని కూడా తట్టుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి భూగర్భానికి సంబంధించినటువంటి పనులు, పునాదులకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేశారు. అంటే ఎంత పెద్ద మనకు సునామీ లాంటిది వచ్చింది చూసిరా, లేకపోతే జపాన్లో వచ్చేటువంటి 7 మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, ఇక్కడ 6.87 దాకా వచ్చినటువంటి మ్యాగ్నిట్యూడ్లో వచ్చేటువంటి ఆ భూకంపాలను కూడా రామ మందిరం తట్టుకొని నిలబడుతుంది. ఈ రామ మందిరంలో ఎక్కడ కూడా సిమెంట్ను వాడలేదు, లోపల వేసినటువంటి సిమెంట్ను వాడలేదు, ఒక రసాయనం వాడారు. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, పునాది కూడా చాలా లోతుగా తీసినటువంటి పునాదిని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రత్యేకంగా భారతదేశంలో ఉండేటువంటి అన్ని దేవాలయాలు అయితే ఉన్నాయో 1000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాల్లో ఎటువంటి టెక్నాలజీ వాడిరు, అప్పుడున్నటువంటి శాస్త్ర సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం, ఇప్పుడు మనం అభివృద్ధి చెందినటువంటి పరిజ్ఞానం అనుకుంటున్నాం, కానీ 1000-1200 సంవత్సరాల క్రితం కట్టినటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఆ శాస్త్ర సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఇప్పుడు అయోధ్యకు సంబంధించినటువంటి ఈ మందిర నిర్మాణం కూడా అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎక్కడ సిమెంట్ వాడకుండా ఒక రాయిని ఇంకో రాయిని కలుపుతూ మధ్యలో ఉండేటువంటి ఒక రసాయనం మాత్రం అది గట్టిపడుతూ ఉంటుంది. ఎట్లా గట్టిపడుతుందంటే 1000 సంవత్సరాల పాటు రామ మందిరం ఉన్నంత కాలం రామ మందిరం ప్రతి సంవత్సరం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒక రాయి పైన ఇంకో రాయి పెట్టి ఏదైతే లాక్ సిస్టమ్ వేస్తున్నారో ఆ లాక్ సిస్టానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే ఇది చేస్తున్నారు. ఆ లాక్ సిస్టమ్ తర్వాత అవి గట్టి పడిపోతాయి. అక్కడ ఉన్నటువంటి ఈ గాలికి కానీ లేదంటే వర్షానికి కానీ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఈ జనవరి 22న వచ్చేటప్పటికి మొదటి అంతస్తు పూర్తి స్థాయిగా నిర్మాణం అయిపోతుంది. ఆ తర్వాత అంటే జనవరి 22 తర్వాత 100% పనులు అయిపోతాయి అంటే 100% పనులు అయిపోవు, కానీ జనవరి 22న ముహూర్తం ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిగా అక్కడ ఉన్నటువంటి డెకరేషన్ చేయడానికి సంవత్సరాల పాటు ప్రతిరోజు ఏదో ఒక అంటే అక్కడికి వచ్చేటువంటి వేలాది లక్షలాది మంది ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిన తర్వాత రామ మందిరం యొక్క నిర్మాణ శైలి ఎట్లా ఉంది, ఎట్లా కనబడబోతుంది అనేటువంటిది ఇది రామ మందిరం. అయితే ఈ రామ మందిరంలో ఏం చేయబోతున్నారు? 22వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నారు. రామ మందిరాన్ని రాజకీయాలను పక్కన పెట్టి చూడలేము. అదేంటి రామ మందిరం అని అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసం అని సెక్యులర్ వాదులుగా లౌకికవాదులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ రాముడు రాజ్యాధిపతి, రామ రాజ్యం అనేటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్డ్. భారతదేశమే కాదు, ఈ రాముడిని నమ్మేటువంటి అనేకమైనటువంటి దేశాలు, ఆ తర్వాత భారతదేశం నుంచి పక్కకు పోయి ఉండొచ్చు, లేదంటే భారతదేశాన్ని ఆధారపడి భారతదేశానికి సంబంధించినటువంటి ఇతిహాస పురాణ గాథలతో సంబంధం ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాల్లో రాముడు రామచరితము అనేటువంటిది చాలా స్పష్టంగా అనుబంధం కలిగి ఉన్నటువంటిది, అనుసంధానం కలిగినటువంటిది. అట్లాంటి దాంట్లో రాముడికి దీనికి పక్కకు పెట్టి చూడలేము. రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాముడిని రాజకీయాలకు పెట్టలేము. ఇవాళ మనం ప్రజాస్వామ్యం అనేటువంటి రాజకీయంలో ఉండొచ్చు, కానీ రాముడు రాజ్యాధిపతి, రామరాజ్యం అనేటువంటిది ఫక్తు మనం వినేటువంటి మాట.
రాముడు లేని రాజ్యం లేదు. ఈరోజు కూడా రామరాజ్యమే ఒక ఉదాహరణ. కాబట్టి రాముడికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఆయనని దేవుడిగా పూజిస్తున్నాం కదా అంటే కన్న తల్లిదండ్రులే మనం దేవుడిగా పూజిస్తున్నటువంటి గొప్ప సనాతనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నాం. కాబట్టి రాముణ్ణి రాజును దేవుడిగా కొలిసినటువంటి సందర్భం. అయితే ఆయన ఆదర్శనీయమైనటువంటి పురుషుడు. ఆయన రామో విగ్రహాంధర్మ అంటారు కదా, అట్లనే రాముడికి సంబంధించినటువంటి అంశంలో కూడా. అయితే ఇదే రాముడికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు విషయం కక్కారు, ఇదే రాముడికి సంబంధించినటువంటి విషయంలో రాముని ఒక మతానికి సంబంధించినటువంటి రాముడు ఈ నేల ఈ మట్టి భారతదేశంతో పాటు భారతదేశం నుంచి విడిపోయినటువంటి అనేక ముక్కల్లో కూడా రాముడికి సంబంధించినటువంటి అడుగుజాడలు చరిత్రము అదేవిధంగా రాముడికి సంబంధించినటువంటి అనేక విషయాలు దాగి ఉన్నాయి. ఈ భారతదేశపు నేలలో ప్రతి అణువు కూడా రాముడికి సంబంధించిందే. ఆ తర్వాత ఈ రాజ్యం ఆ రాజ్యం ఎవరో వచ్చి ఈ భారతదేశం పైన దండయాత్రలు చేసి వాళ్ళు స్వాధీనపరుచుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకేదో పెట్టుకున్నా కూడా అవన్నీ కూడా చెల్లనేరవు, అవన్నీ కూడా ఆక్రమితం మాత్రమే. కేవలము రాముడు నడయాడినటువంటి నేలపైన రాముడికి సంబంధించినటువంటి గుర్తులు మాత్రమే. ఈ భారతదేశం నేలలోని ప్రతి అణువు కూడా రాముడికి సంబంధించింది. ఇక దీనిపైన ఇవా పక్కన పెడితే 500 సంవత్సరాల పాటు ఈ రాముడు ఈ దేశం యొక్క చరిత్ర అంటే అయోధ్యలో రాముడు పరిపాలించినటువంటి పరిస్థితులను పక్కన పెడితే బాబరు ఇంకెవరో వచ్చి ఇక్కడ మసీదు కట్టినప్పటి నుంచి అయోధ్య రామాలయం కూలగొట్టి అక్కడ మసీదు కట్టినప్పటి నుంచి కూడా 500 సంవత్సరాల పాటు రాముడి గురించే చరిత్ర జరిగింది, రాముడి గురించే యుద్ధం జరిగింది. రాముడి ఈ ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారు. లక్షలు, వేలు, వందలు కాదు లక్షలాది ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి అనేక మంది, అది బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ అంతకుముందున్నటువంటి కానీ లేదంటే మొఘల్స్ కానీ తుర్ష్కులు కానీ ఇంకెవ్వరు వచ్చినా కూడా రాముడికి సంబంధించినటువంటి అంశంలో ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంది. 500 సంవత్సరాల పాటు నిర్వివాదంగా జరుగుతున్నది. వివాదం లేకుండా నిర్వివాదం ఎట్లయింది? అది నిర్వివాదం. ఎందుకంటే అక్కడ రాముడు ఉన్నాడు కానీ అది మేము కబ్జా చేసేటటువంటిదే మిగిలిన వాళ్ళ ఫీలింగ్. కాబట్టి రాముడికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు రాముడికి మద్దతుగా ఉంటారు, ఎవరు అయోధ్య రామాలయానికి మద్దతుగా ఉంటారు, ఎవరు వ్యతిరేకంగా ఉంటారు? ఇందులో కొందరు కుహాన మేధాలు మేము అయోధ్య రాముడికి లేదంటే రాముడికి మేము మా దేవుడు అంతా రాముడే కానీ మేము మోడీ చేసిండు కాబట్టి వ్యతిరేకిస్తాం. నిజంగా దమ్ముండుంటే 1947 తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం పైన దండయాత్ర జరిగి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కూలగొట్టినటువంటి వాటిని తిరిగి చరిత్రాత్మకంగా నిర్మించుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ దాని నాయకులు కానీ ఎందుకు చేయలేదు? ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు చేయలేదంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే పరిమితమై ఈ దేశం యొక్క సనాతన సంస్కృతి సాంప్రదాయాలను కొల్లగొట్టి 1947 కంటే ముందు వేరే దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశం యొక్క సంస్కృతిని ఏ విధంగా దెబ్బతీశారో 1947 తర్వాత వచ్చినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ దేశ సనాతన సంప్రదాయం పైన ఇంకా ఎక్కువ దాడి చేసింది. ఇప్పుడిప్పుడే ఈ 10 సంవత్సరాల నుంచి మాత్రమే సనాతనానికి సంబంధించినటువంటి కొంత తిరిగి ఆ దానికి సంబంధించి గొప్పగా మాట్లాడుకునేటువంటి అవకాశం కలుగుతున్నటువంటి సందర్భంలో అయోధ్య రామ మందిరము ఈ దశలో జరగడము ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ చూసేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు. చరిత్రలో లిఖించబడేటువంటిది. మరి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం తెలంగాణలో భద్రాచలం జనవరి 22న ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రభుత్వం తరపున ఏమైనా చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒంటిమిట్టలో చేస్తున్నారా? తమిళనాడులో రామేశ్వరం ఉంది, తమిళనాడుకు సంబంధించి అనేకమైనటువంటి రామాలయాలు ఉన్నాయి, కర్ణాటకలో ఉంది, కేరళలో ఉన్నాయి. ఇట్లా ప్రతి దేవాలయంలో ఆ దేవాలయానికి సంబంధించి చేశారు. కానీ ప్రభుత్వం లౌకికవాదం అందరూ ప్రభుత్వాలు సమానమే అనుకున్నప్పుడు ఈ దేశంలో కోట్ల మంది ఒక భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మితం జరుగుతుంటే కోట్లాది మంది ప్రజలు ఆరాధించేటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి దేవాలయ నిర్మాణంలో ఇంతమందికి ఈ ప్రభుత్వాలు మద్దతు తెలుపుతాయా? తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వాల తరపున ఈ రామాలయ నిర్మాణానికి సంబంధించి జనవరి 22కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదో వాళ్ళంతా సనాతన ధర్మద్రోహులే. వాళ్ళు ఎంత పెద్ద బొట్టు పెట్టుకొని వాళ్ళు ఎన్నిసార్లు గుడికి పోయినా కూడా వాళ్ళంతా ద్రోహులే. కాషాయం వేసుకొని రావణాసురుడు కనుక సీతను ఎత్తుకపోయినప్పుడు కాషాయం వేసుకొచ్చి ఎట్లయితే భ్రమింపజేశారో వీళ్ళంతా కూడా హిందువులుగా చలామణి అవుతూ హిందువులుగా పేరు చెప్పుకుంటూ
కేవలం హిందువులను కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే చూసేటువంటి ధర్మద్రోహులే అని చెప్పడానికి మాత్రం ఎక్కడ వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు.